చెపాక్ వేదికగా చెన్నై ఆర్సీబీ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్ అభిమానులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో రెండు జట్ల ఆటగాళ్లు కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. దీంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా రహానే ఫీల్డింగ్, ధోనీ కీపింగ్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, రాచిన్ రవీంద్ర హిట్టింగ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాయి. అదే సమయంలో ఈ మ్యాచ్లో కొన్ని సంఘటనలు ట్రోల్స్ చేసేవారికి కొత్త ఆయుధాలను అందించాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆరంభంలోనే డూప్లెసిస్ సేన 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్ట్రాటజిక్ బ్రేక్ సమయంలో ధోనీ సిఎస్కే జట్టు కొత్త కెప్టెన్ రుతురాజ్కు కొన్ని సూచనలు ఇస్తూ కనపడ్డాడు. అయితే ఆ స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత ఆర్సీబీ బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోయి చివరికి 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఈ వ్యవహారాన్ని గమనించిన ట్రోల్స్ చేసే వీరులు ధోనీ టిప్స్ ఇవ్వకముందు ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ధోనీ టిప్స్ ఇచ్చాక కేవలం 2 వికెట్లు నష్టపోయి 95 పరుగులు అదనంగా చేసి 173 పరుగులు సాధించింది. ధోనీ భయ్యా, నీ టిప్స్ రుతురాజ్కు అర్థమైనట్లు లేవు, ఈసారి కొద్దిగా అర్థమయ్యేలా చెప్పంటూ కామెడీగా సెటైర్లు విసురుతున్నారు. మరికొంతమంది మాత్రం ధోనీ కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత అనవసరంగా సలహాలు ఇవ్వడం ఆపాలి, లేదంటే అది కెప్టెన్ రుతురాజ్లో ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది అంటూ ధోనీకి హితవు పలుకుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.